నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించడం జరిగింది. అందులో మన తెలుగు వారైన చిరంజీవి గారికి అండ్ వెంకయ్యనాయుడు గారికి కూడా అవార్డు వచ్చింది. చాలా సంతోషం. అయితే తాజాగా ఇంతకు ముందు ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట ఏంటంటే ఎన్టీఆర్ గారికి, పివి నరసింహరావు గారికి భారతరత్న ఇవ్వాలని చాలా మంది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఆ అంశం మళ్ళీ కొత్తగా ఈ రోజు తెరపైకి వచ్చింది. దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అరసుమల్లి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు మనం టీవీ. నమస్కారం. చెప్పండి, పద్మ అవార్డులు అయితే వచ్చాయి మన చిరంజీవి గారికి అండ్ వెంకయ్యనాయుడు గారికి. చాలా సంతోషం, తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. అయితే మనకి ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు ఏంటంటే ఎన్టీ రామారావు గారికి అండ్ మన పివి నరసింహరావు గారికి ఎప్పటి నుంచో భారతరత్న ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేయడం జరిగింది. అది ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అర్హత ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు వాళ్ళకి భారతరత్న అనే వాదన వినిపిస్తోంది. అదే మన రీసెంట్ గా చూసుకుంటే మన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ గారు కూడా భారతరత్న ఇచ్చారు. మరి ఎందుకు అర్హత ఉన్నా మన వాళ్ళకి ఇవ్వట్లేదు అని చాలా మంది డౌట్. దీన్ని మీరు ఏమంటారు? దీనికి ఎందుకు కారణం? అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు వాళ్ళంతా బిజినెస్ టైప్లో చూస్తున్నారండి. వాళ్ళు బిజినెస్ అంటే వస్తువు అమ్మి లాభం గడించడమే కాదు, రాజకీయంలో కూడా మనం ఏం చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనేటువంటి బిజినెస్ కూడా ఉంటుంది. అలాగే మోడీ గారు డెఫినెట్గా ఇలాంటి విషయాలు అంత బిజినెస్ అయింది. అంటే ఇది రాజకీయ కోణం అంటారా? ఖచ్చితంగా అనుమానం ఏముంది, వాళ్ళు గట్టిగా తుమ్మితే కూడా రాజకీయ కోణమే. అంటే మరి అవార్డ్స్ లో ఉండకూడదు కదా ఇలాంటి? ఎందుకో మీరు ఇది దేశ అత్యున్నత అవార్డు కదా. ఏమండి, అలా ఉండకూడదంటే ప్రధానమంత్రి ఎంత హుందాగా ఉండాలి, గడ్డాలు పెంచుకుని ఇలా దండాలు పెట్టుకుంటా ఊరికో వేషం వేయొచ్చా? ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు, నాకు తెలిసినప్పటి నుంచి ఒకలాగా కనపడింది ఆవిడ. మొరార్జీ దేశాయ్ గారు, వాజ్పేయి గారు, గుజరాల్ గారు, మన్నెనమ్మక దేవేగౌడ, పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళు ఎవరన్నా, రాజీవ్ గాంధీ, ఎవరన్నా అలా కనిపించారు అందంగా హుందాగా. ఈయన అలా కనపట్లేదు అంటే వాళ్ళు కోపం వచ్చేది బీజేపీ వాళ్ళు. బాబు మీరు కూడా బీజేపీ పెట్టి మీ డ్రెస్ గట్ట చూస్తుంటే అయ్యో లేదు లేదు వాళ్ళు కోపం వస్తుంది సాధారణంగా. కానీ మరి ఆ హుందాతనం అది కనపడితే ఆ పార్టీ కూడా మారిపోయింది, ఇదివరకు పార్టీలో లేదు. అలాగంటే తిడతారు కానీ వాళ్ళు. అంటే ఈ అవార్డులన్నీ ప్రకటించడానికి వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా అనుమానం ఉందండి. ఇప్పుడు చిరంజీవి గారికి ప్రకటించారు, చిరంజీవి గారికి అర్హత ఉందా లేదా అని పక్కన పెడితే వాళ్ళకి ఏదో ప్రయోజనం లేకుండా చేయరు. అంతకుముందే చేయొచ్చు కదా, చిరంజీవి గారికి అనేక మందికి ఇచ్చారు. మోహన్ బాబు గారికి ఇచ్చేసినప్పుడు చిరంజీవికి ఇస్తానికి ఏముందండి అనే కదా. అంటే ఇంతకు ముందు చిరంజీవి గారికి మన 2 పద్మ అవార్డ్స్ వచ్చాయండి, పద్మశ్రీ గానీ పద్మభూషణ్ వచ్చాయి, తాజాగా పద్మవిభూషణ్ ఇప్పుడు ఇచ్చారు. ఇంకా రేపు భారతరత్నం కూడా వచ్చేముంది, ఏదన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బీహారు రేపు ఎన్నికలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వరకు ఏం చేశారు, చిరంజీవి గారు ఇప్పుడు పెట్టుకుంటే వాళ్ళ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది వాళ్ళ పార్టీకి. అలాగే బీహార్లో కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇష్టం వల్ల అక్కడ కొంచెం లైన్లో పెట్టుకోవచ్చు. అంటే సాఫ్ట్ కార్నర్ అంటే దానివల్లే గెలవకపోవచ్చు. సరే, వాళ్ళ మనోభావాలను గుర్తించాడు, గౌరవించాడు అనేటువంటి భావన అక్కడ ప్రజలకు ఏర్పడుతుంది. కర్పూరి ఠాకూర్ గారి అభిమానులు ఈయన పట్ల కొంచెం సానుకూలంగా మారడానికి అవకాశం. అలాగే ఎన్టీ రామారావు గారు రేపు మాపో ఎప్పుడో వాళ్ళు కొంచెం ఎడ్జ్లోకి వచ్చినప్పుడు ఇస్తారేమో. అప్పుడు బీజేపీకి ఇక్కడ వాళ్ళు బీజేపీగా ఇక్కడ స్థానం లేదు, కానీ మెల్లమెల్లగా ఒక 10 ఏళ్ల తర్వాత దానికి స్టెప్లు పునాది వేసుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళు. లేకపోతే 2029కో లేకపోతే ఆ తర్వాత వచ్చే ఎన్నికలకో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అందులో క్రమంగా ఇప్పుడు ప్రస్తుతానికి చిరంజీవి గారికి ఇచ్చారు. మళ్ళా క్యాస్ట్ పోలరైజేషన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి వెంకయ్యనాయుడు గారికి కూడా ఇచ్చారు. అయితే వాళ్ళకి అర్హత ఉందా లేదంటే డెఫినెట్గా అర్హులే, వాళ్ళు డిజర్వ్స్ ఇట్. వెంకయ్యనాయుడు గారు స్థానిక నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఇక ఆయన వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆ పార్టీలో. ఒక ప్రధానమంత్రి అవ్వలేదు అంతే. ఆ పార్టీని ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు వీళ్ళ వెనకాల భుజం నుంచి వంగుని చూసేవాడు కాబట్టి నేను పట్టారంటే పట్టుకొచ్చేస్తాను. ఇప్పుడు మీకు అసిస్టెంట్లు ఉన్నారు కాకుండా మీరు ఏ సినిమాలో హీరోయిన్కి యాక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇలా కనుక అవ్వకుండా మా గ్లాస్ పట్టుకొచ్చిస్తారు మీకు. అలాగా ఆయన అందించేవారు. ఇవాళ ఆయన ప్రధానమంత్రి ఎప్పుడు ఆయన అదృష్టమే. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అదృష్టం కూడా కలిసి రావాలి. కాబట్టి ఆయన అర్హత బ్రహ్మాండమైన అర్హుడే. చిరంజీవి గారు మాత్రం, నేను చిరంజీవి గారు ఎందుకంటే నేను ఆయన మొదటి సినిమా పునాదురాళ్ళు మా ప్రాంతంలో తీశారు, మా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలోను. మేము బోర్న్ బాటప్ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు మాయి. అక్కడ దోసకాయలపల్లి అంటే మా పక్క గ్రామం.
అందరూ మనోహర్ బాండోలు సినిమా తీశారు. దాదాపు 30 రోజుల పైన చిరంజీవి గారిని రోజు చూస్తూ ఉండేవాళ్ళు. ఎస్ ఓకే. కాబట్టి అప్పుడే అనుకున్నాం ఆయన పెద్ద హీరో అవుతాడు బాబు అని. ఆయన బాగా యాక్ట్ చేసేవాడు కాబట్టి. అప్పుడు మిగతా వాళ్ళందరూ నిలబడి పాటలు పాడుతుంటే ఈయన ఎగిరి గొంతులేసేవాడు. అంటే అప్పుడు హీరోలు గుంజ పాతేసినట్టు గుంజ కట్టరాట అంటారు కదా, గుంజ పందిరి గుంజలా పాతేసినట్టు నిలబడి పాటలు పాడేవారు అప్పట్లో. ఈయన డ్యాన్సులు గేమ్స్లు ఫైట్లు ఎగిరెగిరి తినేస్తూ ఉండేవాడు. ఇవన్నీ చూస్తుంటే ఈయన చాలా పెద్ద హీరో అయిపోతాడు, బాగా పైపోతాడు అనుకునేవాళ్ళు మేము. అలాగే నా అంచెలంచి కష్టపడ్డాడు. గుర్తునే రాదు కదా, అదృష్టం కాదు అది. కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అనేక ఆటుపోటు సినిమా ఫీల్డ్లో పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదగాలనుకుంటే ఏ రంగంలోనే కష్టమే, సినిమా ఫీల్డ్లో ఇంకా కష్టం. ఎందుకంటే అక్కడ డైరెక్టర్లకంతా ఒక రకమైన ఈగోతోటి ఉంటారు వాళ్ళు. సూట్ కేసులు మోయాలి, డైరెక్టర్ కింద డైరెక్టర్ అవ్వాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ సూట్ కేసు మోయాలి. చిన్న హీరోలు అనేది చాలా హీనంగా చూస్తారు. చాలా దారుణంగా ప్రొడక్షన్ వాళ్ళు కూడా పట్టించుకుంటారు. ఇలాంటివన్నీ దాటుకుని ఇవాళ ఆయన మెగాస్టార్ అయిపోయాడు అంటే డెఫినెట్గా పెద్ద లాంగ్ జర్నీ. ఆ జర్నీ అనేటువంటి ఆ సక్సెస్ఫుల్ జర్నీలో మరి ఆయన అనేక మైలురాళ్ళు దాటాడు. అది కూడా కరెక్టే, చిరంజీవి గారికి ఇవ్వడం సమంజసమే. అయితే మరి ఎన్టీఆర్ గారు, మన సీనియర్ ఎన్టీఆర్ గారు, అసలు మనకి అందరికీ ఆయన ఏంటి ముద్దుగా అన్నగారని పిలుచుకుంటాం. ఆయన ఏ పాత్ర వేసినా అందులో అట్లా ఇమిడిపోయినట్టుగా ఉండేది. ఏ పని చేసినా సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఎన్టీఆర్ గారిది. ఐదర్ ఆ సినిమాల్లో చేసిన 300 దగ్గర 300 సినిమాలు చేశారు. అది చేసినా, ఏ వేషం వేసినా ఆయనకు సెట్ అయిపోయేది, ఏది చేసినా హిట్టే ఆయన. నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి, స్వతంత్ర పార్టీ పెట్టి సీఎంగా చాలా ఇయర్స్ చేశారు. మరి ఇంత చేసి ప్రజాసేవ చేశారు, సినిమాల్లో అభిమానాన్ని అందరి దగ్గర పొందారు, ప్రజాసేవ చేశారు, అన్ని ఆయన ఉన్నంత వరకు చాలా సక్సెస్ఫుల్ పర్సన్. మరి ఎందుకు ఇవ్వలేదంటారు? ఇంతవరకు ఇవ్వకపోవడం కారణం చాలా రోజుల నుంచి వింటున్నాం మనం ఎందుకు ఇచ్చారు, వాళ్ళ అర్హత ఉందా లేదో చెప్పగలం. ఎందుకు ఇవ్వలేదు అనే దానికి మన సమాధానం ఏముంటుందండి? ఇప్పుడు ఇంకొక 5-6 ఏళ్ళు పోయిన తర్వాత కంగనా రనౌత్కి వచ్చేస్తే కూడా ఆశ్చర్యపోకలేదు. అప్పుడు మనం ఆవిడ రాకూడదు అని అంటాం, సరిపోం కదా. మనం రాకూడదని కాదు, ఇప్పుడు ఆవిడ రింగులు చుట్టూ ఉంది కాబట్టి ఇచ్చామంటారు. అయ్యో అంటే మరి అలా చూసుకున్నా పోనీ సరే పక్కన పెడితే, మరి పివి నరసింహరావు గారు ఎంత గొప్ప నేతండి, అప్పట్లో ఎంత నడిపించారు. పివి నరసింహరావు గారిని మించిన దక్షిణాదికి సంబంధించిన నాయకుడు ఉన్నాడు, ఒక లెజెండ్. ఎస్. ఆయన బహుభాషా కోవిదుడు మాత్రమే కాదు, అపర చాణక్యుడు, నిలకడగా ఉన్నవాడు, నిబద్ధత ఉన్నవాడు, స్థిమితంగా ఉండగలిగినవాడు. అసలు ఆయన మానవతావాది అంతే, సింపుల్గా. అన్నిటికీ మించి మన తెలుగోళ్ళు కాబట్టి ఎన్టీ రామారావు గారైనా ఇప్పుడు వీళ్ళందరూ లెజెండ్స్ అండి. డెఫినెట్గా ఇదేనండి, దక్షిణాదికి కొంచెం వివక్ష ఉంటుంది. అలాగంటే మరి వీళ్ళకి ఇచ్చారు కదా అంటారు. వాళ్ళకి ఇచ్చినా సరే ఇంకా చాలదు. అంటే మనపై తెలుగు వాళ్ళపై అవార్డులలో కూడా వివక్ష ఉంటుంది అంటారా? అన్నిట్లో వివక్ష ఉంటుంది. మన సినిమాలు బాగా తీసినా కానీ పట్టించుకోరు. ఇప్పుడు మొన్న ఏదో సినిమా వచ్చింది, ఆ సినిమాని తొక్కేద్దామని చూసారు అక్కడ, ఏదో చిన్న సినిమా అని. అయినా సరే ఆ సినిమా ఆడింది. ఆ సినిమాలో ఇప్పుడు అన్ని విధాలా మన చిన్న చూపు చూస్తారు వాళ్ళు. అందుకనే మోహన్ బాబు ఎలాంటివాడైనా కానీ ఒక మాట చెప్పాడు సినిమాలో డైలాగ్, హీనంగా చూడక ఘోరంగా దెబ్బతింటామని. వాళ్ళు అలాగే మడతగాజా మనమే పెడుతున్నాం వాళ్ళకి, నార్త్ వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనల్ని హీనంగా చూసినప్పుడు ఈ దేశమంతా గెలిపించినప్పుడు మనం ఓడించాం, ఈ దేశమంతా ఓడించినప్పుడు మనం గెలిపించాం. అలాగే వాళ్ళకి భిన్నంగా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. రేపో మాపో ఎన్టీ రామారావు గారు కూడా ఇస్తారు, ఏముంది, ఈయన కాబట్టి కూడా ఇస్తారు. అదే ఎప్పటి నుంచో వినిపిస్తుంది, మనకేం కొత్తగా వినిపించిన వాదన కాదు అది. వీళ్ళందరూ కోరుతున్నారు, ఎప్పటి నుంచో కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్నారు ఇమ్మని. వాళ్ళ అమ్మాయి పురంధరేశ్వరి గారు బీజేపీలోనే ఉంది, ఆవిడ కూడా అడుగుతుంది ఎన్టీఆర్కి భారతరత్న కావాలని. అలాగే టీడీపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడో సరైన టైం చూసుకుని ఇస్తారేమో, అది కూడా ఇస్తారేమో. పివి నరసింహరావు గారికి అయితే కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి ఆలోచిస్తున్నారు. కానీ మరి ప్రణబ్ ముఖర్జీ కాళ్ళకి బాగానే చేశారు కదా, గొప్ప నేత కదండి. పార్టీ ఏదైనా మన పివి నరసింహరావు గారు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, వాళ్ళకి పురస్కారాలు ఇచ్చారు కాబట్టి మరి ఈయనకి ఇవ్వాలి. ఎక్కడో ఏదో బ్రేక్ ఉంది, వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఇస్తారు. ఇది ఏమైనా ఇష్టరాజ్యం అయిపోయిందండి నిజంగా. రాజకీయం అంటారు మొత్తం, రాజకీయంలో ఇలాగా వ్యత్యాసాలు వివక్ష లేకుండా వ్యవహరించి వాళ్ళు అరుదైపోయారు. ఇది వాళ్ళకేం వాళ్ళకేం కలిసి వస్తుంది, వాళ్ళకేమైనా లాభం ఉంటుందా లేదా అనుకుని వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి ఏదో రాజ్యసభ ఏదో ఇచ్చినట్టున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో ఏదో పని చేయించుకుంటారు. ఒక మంచి సినిమా తీసేవే ఎమోషనల్గా ఉండేది, ఓట్లన్నీ దబదబ్బని పడిపోవాలి, అలాంటిది చెప్తారు పని. ఇలాంటి పనులు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆవిడ అలాగే ఎవరు కంగనా రనౌత్ కూడా చూడండి, ఆవిడ ఫుల్ సెక్యూరిటీ చూసారా, ఎంత Z+ Y+ ఇచ్చేసారు సెక్యూరిటీ. రేపు మాపు భారతరత్న ఇచ్చేస్తే కూడా మీరు ఏమనుకోకూడదు.
చేత ఇప్పుడు ప్రస్తుతం మోడీ గారు ఏం చేసినా మీరు జై జై అనకపోతే మిమ్మల్ని తిడతారు. అంటే మీరు దేశ అత్యున్నత పురస్కారాలన్నిటికీ రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజకీయం చేయకూడదండి. మీరు అంత మంచి వాళ్ళు పాపం రాజకీయం చేయకూడదు, అలాగ ఉండకూడదు, ఇలా ఉండకూడదు అంటున్నారు. వాళ్ళు అలాగే ఉంటారు. అయ్యో, మీకు నువ్వు నాకు వచ్చే సినిమా చూసారా, నేను అలాంటి వాడినే పింకి అంటాడు. అలాంటి వాళ్ళు అలాగే ఉంటారు. మీరు మీరు దాని గురించి ఫీల్ అవ్వకూడదు. అయ్యో కాక. ఏ అవార్డులైనా ఏమైనా ఇప్పుడు ప్రతిదీ రాజకీయ కోణంలోనే వెళ్ళిపోతుంది. ఆ లైన్లోనే పోతారు వాళ్ళు. ఇప్పుడు విమర్శలు వస్తే విమర్శ చేయాలంటే చిరంజీవికే ఇవ్వాలా, ఇంకొకరు ఎవరు లేరా, అలాంటి విమర్శలు వస్తాయి. మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిద్దాం. చిరంజీవి గారికి ఎందుకు ఇవ్వకూడదు, ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఉన్నాయి. అలాగ అనుకోవాలన్నమాట. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారికి ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు, అన్ని అర్హతలు ఉన్నాయి. సరే రామారావు గారికి వాళ్ళకి భారతరత్న ఇవ్వలేదు, వాళ్ళు కూడా ఇస్తే బాగుంటుందని ఆశాభావం, ఇచ్చే వరకు వెయిట్ చేయడం, అంతే అండి. ఇంకే అంతకు మించి మనం వాళ్ళని ఏమంటాం లేదండి. ఒకవేళ మనం ఏమైనా అన్న విమర్శలు వచ్చినా వాళ్ళు పట్టించుకునే రకం కాదు. అదే వాళ్ళు ఏం పట్టించుకోరు. ఓకే అండి, ఏది ఏమైనా తెలుగు ప్రజలందరైతే నిజంగా మన ఎన్టీఆర్ గారికి, పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇస్తే మాత్రం చాలా సంతోషం. ఏది జరుగుతుందనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.